హరి ఓం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ అనే ఈ శీర్షికలో 20వ భాగంలో అడుగు పెడుతున్నాం. గత భాగంలో మన్మథుని యొక్క ఆవిర్భావ వృత్తాంతం, సంధ్యాదేవి యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం జరిగింది. ఈ మన్మథుడు ఆవిర్భవించిన తరువాత జరిగినటువంటి ఆ పరిణామాలలో సంధ్యాదేవిని చూసి అందరూ మోహించినప్పుడు దక్షుడి యొక్క అక్కడ దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఆ కామవికారానికి లోని చెమట పట్టి ఆ చెమట బిందువు నుంచి ఒక స్త్రీ జన్మించింది. ఆవిడ పేరు రతీదేవి. రతీదేవి అంటే అసలు సౌందర్యములకు మారు పేరు రతీదేవి. ఆ రతీదేవిని మన్మథుడికిచ్చి వివాహం చేశారు. అందుకే అందంగా ఉన్నటువంటి జంట రతీ మన్మథుల్లా ఉన్నారంట మనం. అంటే అంత మించిన అందం అనేది ఎక్కడా లేదు. సౌందర్యం అంతా కూడా ఒక పోత పోస్తే స్త్రీ రూపంలో రతీదేవి, పురుష రూపంలో మన్మథుడు అవుతారు. ఇది కేవలం లౌకికంగా మాట్లాడుతున్నాం. అసలు సౌందర్యం అంటే అమ్మవారు, పరమహాసుందరుడు అంటే అయ్యేవారు, అంతే. ఇంకంతగానే ఇంకెవరు లేరు. కానీ ఇంతవరకు ఈ కథాపరంగా లౌకికంగా మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారము మన్మథుడు అపారమైన సౌందర్యవంతుడు, రతీదేవి అపారమైన సౌందర్య రాశి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగింది. రతీ మన్మథుడు దంపతులు అయ్యారు. అయితే గత భాగాల్లో మనం తెలుసుకున్నాం, బ్రహ్మగారు కూడా మోహితుడయ్యాడు. అప్పుడు పరమశివుడు ఆయన చూసి ఒక్కసారి నవ్వి, ఏమిటయ్యా నువ్వు కూడా ఇంతలా మోహంలో పడిపోతే ఏదైతే ఎట్లాగా అని చెప్పేసి సున్నితంగా మందరించినట్లుగా గత భాగంలో తెలుసుకున్నాం. అప్పటి నుంచి బ్రహ్మగారికి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటిది కలిగింది. ఏం చేస్తాడు, మన్మథుడిని పిలిచాడు. అబ్బాయి నువ్వు పంచి వెళ్ళి నువ్వు పరమశివుణ్ణి, ఆయన ఎప్పుడు నిరంతరం ధ్యానంలోనే ఉన్నాడు, తపస్సులోనే ఉంటాడు ఎప్పుడు. అంటే నిర్వికారుడు, నిరంజనుడు, నిరాభాసుడు. ఆయన ఎన్ని లక్షణాలు, 1, 2, 32 లక్షణాలు, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. దేనికి అంటాడో ముట్టడు, ఏది అక్కర్లేదు ఆయనకి, ఏమి అక్కర్లేదు. నిస్సంగుడు, ఏ విధమైన విషయాలతో సంబంధం లేదు. కామాది వికారాలు ఏమీ లేవు. ఏమీ లేనటువంటి పరమశివుల్లో వివాహం చేసుకోవాలని కోరిక కలిగించాలి, అది విశేషం. తద్వారా మోహాన్ని ఉద్దీపన చేసి వివాహం కోసం అరువులు చేస్తారా, అది బ్రహ్మగారి యొక్క ప్రణాళిక. కానీ ఎలా వెళ్ళి ముఖాముఖి మాట్లాడి చేయగలిగే శక్తి బ్రహ్మగారికి లేదు. ఎందుకంటే ఆయన స్నేహితుడు. ఒకసారి 3వ కంత తెచ్చాడు ఇంతే సంగతిలో. గతంలో ఆయన అనుభవం ఉంది. ఐదవ శిరస్సుని కొనగోడితో పీకాడు బాధిస్తాడు పరమశివుడు. కోపం వస్తే ఎలా ఉంటుంది, ప్రళయం వస్తే ప్రాయరుద్ధుడు, ఆగ్రహం వస్తే ఆగ్రహం వస్తే అంతని మించినట్టు పరమశాంత పరమశివుడు అంతకని కూడా ఉండవు. కాబట్టి పరమశివుడిని అనవసరంగా ప్రళయరుద్ధుడు చేయడం సామాన్య విషయం కాదు, అనవసరం అది. ఆయన మళ్ళీ వివాహాన్ని ఇంకొంచెం చేయడం అంటే అంత తొందరగా అంత సులువుగా అయ్యే కార్యం కాదు. అందువల్ల ఈయన ఏం చేశాడు, బ్రహ్మగారు మన్మథుడిని పిలిచి, అబ్బాయి నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళి పరమశివుడిని ఏ విధంగా అయినా సరే వివాహం చేసుకుంటే బాగుండు, నాకు ఒక స్త్రీ ఉంటే బాగుండు, భార్య ఉంటే బాగుండు అనేటువంటి భావన కలిగేలాగా నువ్వు నీ పుష్పబాణాలతో పని చెప్పని చెప్పాడు. మన్మథుడు సరేనన్నాడు. కానీ ఒకటి, నేను వెళ్తాను, నా ప్రయత్నం చేస్తాను, కానీ ఇందులో నేను విజయం సాధిస్తాను నమ్మకం నాకు లేదు. ఎందుకైనా మంచి నాతో పాటు ఇంకెవరన్నా సహాయంగా పంపించమంటే బ్రహ్మగారు తన ఉచ్ఛ్వాసము నుంచి, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఊపిరి పీల్చుకొని వెళ్ళడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలో, ఈ శ్వాసలోంచి ఒక అపురూపమైన అద్భుతమైనటువంటి ఒక పురుషుని పుట్టించాడు. వాడి పేరు వసంతుడు. వసంతుడు అంటే వసంతుడు ఋతురాజు. వసంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటైపోతుంది. ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే వసంతుడితో వస్తుంది. అన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా శిశిరంలో వడలిపోయి రాలిపోయినటువంటి ఆకులన్నీ రాలిపోయి మోళ్ళు అయిపోయినట్టు చెట్లు, పొదలు, లతలు అన్నీ కూడా వసంతంలో చిగురిస్తాయి. అంటే జీవం వస్తుంది తిరిగి. ఆ జీవం వచ్చినప్పుడు అనేకమైనటువంటి పుష్పాలతో, ఫల పుష్పాలతో అలవారుతూ ఉంటాయి. ఎప్పుడైతే పుష్పాలు వచ్చే సువాసనలు వస్తాయి, ఎప్పుడైతే సువాసనలు వచ్చే పచ్చటి వాతావరణంలో
అద్భుతమైన సువాసనతో మందంగా గాలి వీస్తుంటే ఆ సువాసన పట్టుకెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ మనస్సు ఆహ్లాదకరంగా తయారైపోతుంది, ఎంతో హాయి అనిపిస్తుంది. అందుకే వసంత ఋతువు చాలా గొప్ప హాయి అయిన ఋతువు. అది కల్పించేవాడిని వసంతుడు అంటారు, అండి ఋతురాజు. అన్ని ఋతువులకి రాజు వసంతుడే. అటువంటి ఒక పురుషుని చేసి నీ వసంతుడు అని పేరు పెట్టాడు. నీ పని ఏంటంటే వసంత ఋతువుని వ్యాపింప చేయడం, అందరినీ ఆహ్లాదింపజేయడం. నువ్వు ఇతన్ని వెంట పెట్టుకెళ్ళు, మీ ఇద్దరూ కలిసి ఎలాగైనా సరే. అంటే వసంతుడి పని ఏంటి? అక్కడ పరమశివుడు ఎక్కడ ఏ శ్మశానంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు, అంతకని ఇంకెక్కడ ఉంటాడు ఆయన? తప్ప వెళితే కొండల మీద గుహలను చేసుకుంటూ ఉంటాడు. కనీసం చెట్టు మొక్క మొల ఉన్నటువంటి మంచు కొండలు తపస్సు చేసుకుంటాడు. అక్కడ అంత తొందరగా ఈ బాణాలు వేస్తే దొరికే రకం కాదు, చిక్కే రకం కాదు, చిక్కడు దొరకడు. కానీ అప్పుడు ఏం చేయాలి? అక్కడ వాతావరణం ఒకటి తయారు చేయాలంటే అది వసంతుడి వల్లే సాధ్యం. తద్వారా ఆ సువాసనలు అవన్నీ కూడా ఈ ధ్యానస్థితిలో ఉన్నటువంటి పరమశివుడు ఆస్వాదించినట్లయితే ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక్కసారి కళ్ళు తెలిసేసరికి బాణాలు వేయాలి. వేయగానే మనస్సులో ఈ వచ్చినట్టు ఈ ఋతు ప్రభావం వల్ల, ఈ మన్మధుని యొక్క ఈ శక్తి వల్ల పరమశివుల్లో ఓహో ఇంత ఆహ్లాద వాతావరణం కదా, ఒక స్త్రీ కూడా ఉంటే బాగుండేది, వివాహం చేసుకుంటే బాగుండేది కదా, ఎంతకాలం బ్రహ్మచారిగా ఉండిపోతాను అనేటువంటి మనస్సులో సంకల్పం కలగాలి. ఇది ఈ ప్రణాళిక. పాపం వెళ్ళారు ఇద్దరు, విశ్వ ప్రయత్నం చేశారు, వాళ్ళ సర్వశక్తులు వడ్డారు, వాళ్ళ వల్ల కాలే. మీరు అసలు ఈ కవి స్థాణువు కదా, ఈయనే స్థాణు అంటే పరమశివుడే. ఈ స్థాణువు కదా, ఉండిపోతాడు అంతే, యుగాలు ఉండిపోతాడు, తమ సమాధిలో ఉండిపోతాడు, సమాధి స్థితిలో ఉండిపోయాడు. వీళ్ళ వల్ల కాలే. వెనక్కి వచ్చేసి ఏం చెప్పారు? వెంటనే బ్రహ్మదేవుడితో ఉన్న ఓటమిని అంగీకరించి, పితామహ మేమేం చేయలేం, మా వల్ల కాదు, మా శక్తి దాటిపోయింది, ఆయన ఎవరు కాటపగలరు, ఆయన స్థాణువు, మన వల్ల కాదు, అది ఓ పని చేయాలి, ఆయన్ని మోహింపజేయగలిగినట్టు ఒక గొప్ప అపురూపమైన సౌందర్య రాసిన శ్రీమూర్తిని సృష్టించండి మీరు, ఆయన్ని చూస్తే ఏమన్నా చెలిస్తాడేమో అని అడిగారు. ఇది బ్రహ్మదేవుడి వల్ల కాలే, ఇది నా శక్తికి మించినది. ఎందుకంటే పరమశివుడు అందరికీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పరతత్వం అది. ఆయనే మమ్మల్ని సృష్టించింది, ఆయనతో మేము అక్కడ ఆయనకి కావాల్సినటువంటి జోడీని సృష్టించగలం, మన వల్ల కాదు, చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణువు ఏం చెప్పాడు? మంచిదేనయ్యా, నువ్వు పరమశివుని ధ్యానించు, ఆయనే నీకు ఏదైనా ఒక సమాధానం చెప్తాడు. ఎందుకంటే పరమశివుడి పురుష రూపం శివ అయితే స్త్రీతత్వం శివాని, అంటే సాక్షాత్తు జగన్మాత. ఆ జగన్మాత అనుగ్రహించినట్లయితే, ఆమె కనుక ఒప్పుకున్నట్లయితే, అనుగ్రహించినట్లయితే ఆమె అంశ పరమశివుని భార్యగా రావడానికి జన్మిస్తుంది. కాబట్టి రావాలంటే పరమేశ్వరుని ధ్యానించుకుని ఏ పని చేసినా ఇంకెవరి చేయని ఉపయోగం లేదు. ఆయన అనుగ్రహిస్తేనే దీనికి సంబంధించినటువంటి స్త్రీ శక్తి తిరిగి అవతరించి ఆయన వివాహం చేసుకోగలుగుతుంది, లేకపోతే చేసుకోలేదు. కాబట్టి ఆయనే నువ్వు ధ్యానించు అని చెప్పి అప్పుడు ఆయన అంగీకరిస్తే అన్నీ అయినట్లే అని సరే అని చెప్పేసేసి బ్రహ్మగారు పరమశివ ధ్యానంలోనే ఉంటూ దక్ష ప్రజాపతిని పిలిచాడు, తన కుమారుని. నాయన, దక్షుడికి మొదటి నుంచి ఒక అపారమైన కోరుకుంది, ఏమని? అమ్మవారిని కుమార్తె, జగన్మాతని కుమార్తెగా పొందాలి అనేటువంటి ఒక కోరుకుంది దక్ష ప్రజాపతికి. అందువల్ల ఈయన ఈ కోరిక ఉండడం వల్ల బ్రహ్మగారు పిలిచి, ఇప్పుడు అడిగింది రాజుగారు ఇచ్చింది ఒకటే, అటువంటి సమస్య లేదు కదా. అందువల్ల ఈయనేం అడిగాడు, బ్రహ్మగారిని దక్షుడిని పిలిచి, నాయన నువ్వు పంచావే, నువ్వు పరమశివుని గురించి నువ్వు తీవ్రమైన తపస్సు చెయ్యి. ఎందుకంటే పరమశివుడు ఇప్పుడు ఆయనకి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆయనకి సతి లేదు, పత్ని లేదు. కాబట్టి ఆయనకి ఒక శ్రీమూర్తి అవసరం అవుతుంది ఆయన భార్యగా ఉండడానికి. ఆయన భార్యగా ఉండగలిగినటువంటి అర్హత, శక్తి ఒక్క జగన్మాత అంశకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ పరాశక్తిని గురించి నువ్వు తపస్సు చేసి ఆవిడ అనుగ్రహంతో ఒక కుమార్తెను పొందు, ఆమె అంశతోటి ఆమెను నువ్వు పరమశివుడు వివాహం చేసినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది, మా కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు.
అవి వెంటనే ఆయన చాలా సంతోషపడి ఈయన ఆ జగన్మాత ఆది పరాశక్తిని అమ్మవారిని అపారంగా ఆయన తపస్సు చేసి ధ్యానించాడు. ఆ అమ్మవారు ప్రత్యక్షమైంది. నాయన ఏం కావాలో కోరుకోండి చెప్తే చెప్పాడమ్మా, నువ్వు నాకు కుమార్తెగా జన్మించి పరమశివుడు వివాహం చేసుకోవాలి, ఇదే నా కోరిక. పరమశివుడు నాకు అల్లుడు కావాలి, అంతకంటే నా మహద్భాగ్యం మరొకటి ఉండదు. అల్లుడు కావాలంటే నీవు తప్ప ఇంకెవరికి అర్హత లేదు, కాబట్టి నీవే నాకు కుమార్తెగా జన్మించి పరమశివుడు వివాహం చేసుకోవాలి, ఇది నా కోరిక అని. ఆమె కూడా చాలా సంతోషించింది. సమయం వచ్చింది, వివాహం చేసుకోవాలి, తప్పకుండా చేసుకుంటాను ఆయన. కానీ ఎప్పుడైతే నా పుట్టింట్లో అంటే నీ ఇంట్లో నాకు అవమానం జరిగిందో తక్షణమే దేహాన్ని వదిలేస్తాను అని చెప్పేసి అంటే అయ్యో అయ్యో చెప్పి లెబ్బలు వేసుకున్నాడు. అమ్మ తల్లి ఎంత మాట అనకమ్మా, నువ్వు జగన్మాతవు, నువ్వు అందులో నాకు అపురూపంగా నువ్వు కుమార్తె వచ్చేది, నీకేమైనా అవమానం చేస్తానో ఊరుకుంటాను? అవమానం ఎవరు చేసినా ఊరుకోను, నేను అవమానించను, నిన్ను అవమానించే శక్తి మాకెక్కడుంది, కాబట్టి క్షమించమ్మా, ఇటువంటి మనసులో పెట్టుకోవద్దు, తప్పకుండా నా కుమార్తెగా చెప్పి నేను ధన్యుని చేయని చెప్పేసి ఆవిడకి నమస్కారం చేసుకుంటే తప్పకుండా నేను చేసుకుంటానని చెప్పేసి నువ్వు వివాహం చేసుకోండి. అప్పుడు దక్షుడు పంచజన ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాపతి, వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి కుమారుడు, వీళ్ళందరూ ప్రజాపతులు, వీళ్ళందరూ కూడా ఆయన కుమార్తె అయినటువంటి అసిక్ని అనేటువంటి ఒక స్త్రీమూర్తిని ఆయన వివాహం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతి అసిక్ని, ఈయన చాలామంది భార్యలు ఉన్నారు, అనేక మంది సంతానం ఉన్నారు, 27 నక్షత్రాలు ఈయన భార్య, ఈయన కుమార్తెలే, దక్ష ప్రజాపతి కుమార్తెలే. ఈ దక్ష ప్రజాపతి ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ అసిక్కలికి మాత్రమే అమ్మవారి యొక్క స్వరూపము గర్భాన్ని జన్మించవలసినటువంటి విధి ఉంది, ఇది విధిరాత ఇది. అందువల్ల ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ముందు ఒక 10,000 మంది కుమారులు పుట్టారు వీళ్ళకి, 10,000 మంది కుమారులు దక్ష ప్రజాపతికి. ఈ 10,000 మంది జన్మించగానే బాగుందంటే 10,000 మందిలో 10,000 జంటలు తయారైతే వాళ్ళందరికీ తామర తంపరగా సృష్టి సాగిపోతూ ఉంటుందని ఈయన అనుకుంటే నారద మహర్షి వచ్చి ఈ 10,000 మందికి కూడా వైరాగ్యం బోధించేసి మీరు తపస్సు చేసుకోండి పనులు పంపించాడు. వాళ్ళందరూ కూడా మాకు సంసారం వద్దు, ఏం వద్దు, మాకెందుకు రంపటాలు, హాయిగా తపస్సు చేసుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోతాయి. 10,000 మంది వెళ్ళిపోతే మళ్ళీ లాభమే మరొక 1000 మంది కుమారులకు అన్నాడు దక్ష ప్రజాపతి ఈ అశ్వినికి వల్ల. ఆ 1000 మందిని కూడా మళ్ళీ 4 వచ్చి అందరూ మీరెవరికి మీకు పెళ్లి పెట్టాకలేం అక్కర్లేదు, హాయిగా తప్పదు, ఎందుకంటే ఈ సంవత్సరాలు పడతాను, నేను చూడండి హాయిగా అన్ని ఒక్క తిరిగేస్తున్నా, నాకు ఏ లంపటం లేదు, ఏ సంవత్సరాలు లేదు, ఏ బాధ లేదు, బాధబంది లేవు, నారాయణ వెళ్ళిపోవాలి ఆ పని, అన్ని లోకాలు ముల్లోకాలు తిరగడమే త్రిలోక సంచారి, కాబట్టి నేను తిరుగుతూనే ఉంటాను నేను, కాబట్టి మీరందరూ కూడా హాయిగా తపస్సు చేసుకుని ఆ మహావిష్ణువు అనుగ్రహం పొందని చెప్పాడు. ఈ 1000 మంది వెళ్ళిపోయారు. ఇక ఈ నారదుల మీద అపారమైన కోపం వచ్చింది దక్షుడికి. కోపం వచ్చి ఏం చెప్పాడు, ఆయన ఒక శాపం ఇచ్చాడు, నువ్వు నా పిల్లలందరినీ కూడా విరాగుల్ని చేసేది బయటికి పంపావు కాబట్టి నువ్వు ఇక ఆచార్య ఘాటుగా బ్రహ్మచారిగా నువ్వు ఇలాగే ఉండిపోతావు, నువ్వు ఎక్కడ ఒక ఆలో చోట నిలబడదు, నువ్వేమో త్రిలోక సంచారి అయ్యి కలహభోజనం అనేటువంటి బిరుదు నీకు తెచ్చుకుంటావు, నువ్వు కలహాసుడు అవుతావు, అందరికీ తగులు పెట్టవే నీ పని అని చెప్పి శపించాడు. తర్వాత మనం చూసాం నారదుల వారు చేసిన అనేకానిక ఎవరెవరికి ఎలా తగులు పెట్టాడో, ఎలా తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎలా లిటిగేషన్లు పెట్టాడో, తద్వారా ఎన్ని యుద్ధాలు జరిగాయి అన్నీ మనకు తెలుసు. కానీ నారదుల వారు చేసినటువంటి ప్రతి కలహం వెనక కూడా ఒక అద్భుతమైన కథ ఉంది, ప్రజా ప్రయోజనం ఉంది, లోక కళ్యాణం ఉంది. లోక కళ్యాణం కోసమే నారాయణుడు నారదుడు కలిసి నాటకం ఆడతారు, ఆ జగన్నాటకం. సూత్రధారి ఆయన, పాత్రధారి నారదుడు. కేవలం ఆయన రాసిన స్క్రిప్ట్ ఈయన అమలు చేస్తాడు, అంతవరకే పరిమితం. కానీ దానివల్ల ఫలితం పొందేది సమస్త లోకం, అది అక్కడ విశేషం. నారదుడు గారు లోకోపగారు, ఆయన మించిన మహానుభావులు ఎవరు మనకు దొరకరు అసలు మనకి. అటువంటి అయిపోయిన తర్వాత ఇక ఈ విధంగా అందరూ వెళ్ళిపోతే బ్రహ్మగారు వచ్చి దక్షుణ్ణి బాబు దుఃఖంలో వెళ్ళిపోతున్నాడు, నేను 11,000 మంది సంతానం నారదుడి మాట విని అందరూ కూడా విరాగులైపోయి వెళ్ళిపోయారు. అమ్మవారి వరకు కుమార్తెగా జన్మించలేదు, సంతానం లేదు, ఏం చేయాలి? అందుకని పాప దుఃఖపడిపోతున్నాడు, బాధపడిపోతూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు వచ్చి దక్షుణ్ణి ఓదార్చి, నాయన నీకు ఇబ్బంది లేదు, నేను చెప్తున్నాను,
నీకు ఒక 60 మంది కుమార్తెలు జన్మిస్తారు, ఇంకా అందులో జగన్మాత కూడా ఉంటుంది అని చెప్పేసేసి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా దక్షుడికి అశ్వినికి వల్ల 60 మంది కుమార్తెలు జన్మించారు. అందులో అపారమైనటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఒక కుమార్తె శుభముహూర్తాన్ని జన్మించింది. ఆమెయే సతి అని పేరు పెట్టారు ఆవిడకి. ఆవిడ సతీదేవి. ఈవిడ దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతుంది. అమ్మవారు కదా, 32 కళలతో వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. సాక్షాత్తు పరమశివుని యొక్క అర్ధాంగి కాబోతున్నటువంటి మహాయిల్లాలు కదా జగన్మాత. అందువల్ల ఆవిడ చాలా అద్భుతమైన తేజస్సుతో, అద్భుతమైన సౌందర్యంతో ఆవిడ దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతూ ఉంటే బ్రహ్మగారు ఏం చేశాడంటే, ఒకసారి యుక్త వయసు వచ్చిన సతీదేవిని చూసి, దక్షుడింటికి వచ్చి సతీదేవిని చూసి ఆవిడికి జాతకం చెప్తూ, నీకు పరమశివుడికి భర్త అవుతాడు అని చెప్పి, మరి శివుడు భర్త అవ్వాలంటే ఈయన చాలా సంతోషించింది. ఎందుకంటే చివరికి ఆ కోరిక నదీనాం సాగరోగతి అన్నట్టుగా శివుడి దగ్గరికే వెళ్తుంది అంతే, మరో దారి లేదు. ఇంకెవరికి అసలు అర్హత లేదు ఆ తలసడానికి కూడా. కాబట్టి ఆయన చాలా సంతోషించి, మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి అవకాశం ఏం చేయాలో చెప్పండి నాకు అని అడిగింది. దాని బ్రహ్మగారు ఏం చెప్పారంటే, నందావ్రతం చెయ్యమ్మా అని చెప్పి నందావ్రతాన్ని ఎలా చేయాలో ఉపదేశం చేశాడు ఆయన. అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ 3 తిథుల్లో కూడా పరమశివుణ్ణి ప్రత్యేకమైన విశేషంగా పూజించాలి. ఇలాగ నువ్వు వివాహం అయ్యే వరకు చేసుకుంటూ వెళ్ళు. ప్రతి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి అంటే శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో అంటే 6 రోజులు పరమశివుని విశేషంగా పూజిస్తూ నిరంతరం కూడా శివపంచాక్షరి జపిస్తూ నువ్వు ఉన్నట్లయితే పరమశివుడు నిన్ను అనుగ్రహిస్తాడు. తద్వారా నీ కోరిక ప్రకారం నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పి బ్రహ్మగారు ఆమెకు తెలియజేసి వెళ్ళిపోయాడు. మరి బ్రహ్మగారు ఇచ్చినట్టు వరం, బ్రహ్మగారు ఇచ్చిన ఆదేశం, దాన్ని కాదనే శక్తి ఎవరికీ లేదు. ఈ విధంగా ఇక్కడ చెప్పిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి, అప్పటికి పరమశివుడు మందర పర్వతం మీద ఉన్నాడు, కైలాస పర్వతం మీద లేడు. కైలాసపురం ఎప్పుడు వచ్చాడంటే పార్వతీ కళ్యాణం తర్వాత కైలాస పర్వతానికి వచ్చాడు. సతీ కళ్యాణం తర్వాత, సతీ కళ్యాణం కూడా మందర పర్వతం మీద ఉన్నాడు ఆయన. మందర పర్వతం దగ్గరికి వెళ్ళి పరమశివుణ్ణి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఆయన పాపం వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరినీ కూడా చూసి చాలా సంతోషించి, ఏమిటి ఇలా వచ్చారు ఏమిటి అని అన్నీ అడిగితే, ఏం లేదయ్యా నువ్వు వివాహం చేసుకోవాలి అన్నారు. అంటే నాకు వివాహం ఏమిటి, నన్ను ఎవరు చేసుకుంటారు, అసలు నా రూపం ఏమిటి, నా లక్షణాలు ఏంటి, అసలు ఒంటి మీద గుడ్డలే ఉంటాను తిరుగుతూ ఉండేవాడిని నేను, భిక్షం ఎత్తుకునేవాడిని నేను, ఇటువంటి నన్ను ఇంత కురూపిని, ఇంత ఇదేని, ఇలాంటి వాడిని, ఇంత నాకు ఏ విధమైన ధనధాన్యాలు ఏమీ లేవు, ఉన్నాయి ఇల్లు కూడా లేదు, కొండలో గుట్టలో ఉండేవాడిని, నన్ను ఎవరు చేసుకుంటారు అని అడిగాడు. అంటే దానికి మహావిష్ణువు చెప్తాడు, స్వామి నీ లీలలు మాకే కాదు ఎవరికి అర్థం కావు, నిన్ను మించినటువంటి భాగ్యశాలి, నిన్ను మించిన అందగాడు, నిన్ను మించినటువంటి శక్తిమంతుడు ఈ విశ్వంలో ఎవరు లేరు కదయ్యా, అంతా కూడా నీ సృష్టే కదా, మమ్మల్ని ఏదో ఇలా ఆడించడం కోసం నువ్వు ఆడుతున్నావు కానీ నీకు తెలియదా నీ శక్తి ఏమిటోను. నీకోసం అమ్మవారు సతీదేవిగా జన్మించింది, దక్ష ప్రజాపతి కుమార్తెగాను. ఆమె నిన్నే కోరుకుంటూ వ్రతం చేస్తుంది, నందావ్రతం. కాబట్టి ఆమెను అనుగ్రహించి ఆమె వివాహం చేసుకున్నట్లయితే జగత్తు తరిస్తుంది. కాబట్టి మీరిద్దరూ కూడా ఆది దంపతులు అవుతారు. కాబట్టి మీరు చేసుకోవాలని చెప్పేసి బ్రహ్మగారు విష్ణువు ప్రార్థిస్తే దాన్ని సంతోషం అని చెప్పి స్వీకరించి, తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి శివుడు సతీదేవి తపస్సు చేస్తుంది కదా, ఈ మూడు తిథుల్లో విశేష పూజ చేస్తూ నిరంతరము పంచాక్షరి నామస్మరణతో తపస్సు చేస్తుంది ఆవిడ. అక్కడికి వెళ్ళి సతీదేవికి దర్శనమిచ్చి తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అనేటువంటి వరాన్ని అనుగ్రహించి ఆయన వచ్చాడు. ఇంక ఈవిడ ఆనందానికి హద్దులు లేవు సతీదేవికి. సాక్షాత్తు పరమశివుడే వచ్చి నేను చేసుకుంటానని అంతకంటే ఇంకేం కావాలి ఆవిడకి, అమ్మవారికి. వెంటనే వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పింది.
దక్ష ప్రజాపతికి అశ్వినికి. ఈ విధంగా పరమశివుడు ప్రత్యక్షమై ఆయన అనుగ్రహించాడు, నన్ను వివాహం చేసుకుంటా అన్నారు. వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సాక్షాత్తు పరమశివుడే అల్లుడు అవుతున్నాడు. కానీ అక్కడ వరమైతే ఇచ్చాడు, కానీ ఆడపిల్ల తండ్రిగా నేను వెళ్ళి చెప్పాలిగా, అయ్యా మా అమ్మాయి ఇలా ఉంది, ఇగో ఈ విధమైన రూపలావణ్యాలను, ఈ విధమైన సౌందర్యరాశి, ఈ విధమైన మంచి లక్షణాలు, ఇంత సౌజన్యశీలి ఇలా ఉంటుంది, కాబట్టి మా అమ్మాయి నీకు సరైన జోడీ కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని ప్రార్థించాలిగా. వెళ్ళి ఎలా వెళ్ళాలి? తీరా వెళ్ళిన దాకా వీడేదో వరం ఇచ్చాడని చెప్పింది, తీరా వెళ్ళిన దాకా నేను చేసుకోవాలంటే నా పరిస్థితి ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి ఈ సందేహాలతో సతమతమైపోతున్నాడు దక్షుడు. ఇప్పుడు శివుడు ఏంటంటే, అక్కడ శివుడు ఏం చేశాడు, పరమశివుడు మంథర పర్వతం మీద సతిని వివాహం చేసుకోవాలి, దీనికి సంధానకర్త కావాలి కదా ఎవరో ఒకడు. ఇప్పుడు వివాహం అనగానే ముఖాముఖి కాదు కదా సంధానం. ఇప్పుడు మ్యాట్రిమోనీలు ఉన్నాయి, అందులో కనుక మన ఫోటో ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తే ఎవరో కొన్ని వందల ఫోటోలు వస్తాయి, అందులో సెలెక్ట్ చేసి పలానా అనుకుంటే మళ్ళీ మాట్లాడే మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి. ప్రతి సంధానానికి ఒక మధ్యవర్తి ఉండాలి. మరి ఇక్కడ పరమశివుడు అమ్మవారిని సంధానం చేయాలంటే ఎలా ఉండాలంటే దాని ఆ స్థాయిలో ఉన్నవాడే మధ్యవర్తి ఉండాలి. ఎవరో ఒకరు పిలిచి పంపించేయంటే కుదరదు అది. కాబట్టి బ్రహ్మగారిని పిలిచాడు ఆయన. బ్రహ్మగారిని ఎందుకు పిలిచాడు? బ్రహ్మగారి కుమారుడు దక్షుడు కాబట్టి బ్రహ్మగారు చెప్తే ఈ పని అవుతుంది. అప్పుడు బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా కైలాసానికి వచ్చారు, లేదా మంథర పర్వతానికి పరమశివుడి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి విషయం చెప్పాడు, ఇలా దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీరు వెళ్ళి దక్ష ప్రజాతికి ఈ మాట చెప్పి ఆయన వివాహానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోమని చెప్పండి అని. ఇంకా బ్రహ్మగారు చాలా సంతోషపడ్డాడు. మొట్టమొదటి తన పన్నాగం ఫలించింది, తన యొక్క సంకల్పం ఫలించింది. ఇక్కడ పన్నాగం అనకూడదు, తప్పదు. ఎందుకంటే ఇది దివ్యమైన వివాహానికి ప్రాతిపదిక బ్రహ్మగారు చేశారు కదా, అది సంకల్పం. పన్నాగం అంటే కుట్ర, సంకల్పం. ఆ సంకల్పం ఫలించింది. తద్వారా చాలా సంతోషపడిపోయి ఆయన దక్షుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏ విధంగా ఆందోళన పడక్కలేదయా, పరమశివుడు నాకు చెప్పాడు, నన్ను వెళ్ళి నీ కుమార్తెను వివాహం చేసుకుంటా అనే విషయాన్ని తెలియజేసి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నాడు. కాబట్టి నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక మనం వివాహ కార్యక్రమం కానిచ్చేద్దామని చెప్పి అంటే, వెంటనే దక్షుడు ఆ యొక్క ఏర్పాట్లన్నీ చక్కగా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి పరమశివుడు ఆహ్వానం పంపించాడు. అప్పుడు పరమశివుడు ఈ బ్రహ్మ మానస పుత్రులేంటి ఈ ప్రజాపతులందరినీ అలాగే అందరినీ వెంటబెట్టుకొని సమస్త దేవతాలోకాన్ని కూడా వెంటబెట్టుకొని ఆ దక్ష ప్రజాపతి ఇంటికి రావడము. దక్షుడు వెళ్ళి వాళ్ళందరినీ కూడా చక్కగా స్వాగతం చెప్పి వాళ్ళకి విడుదలలో ఏర్పాట్లు చేసి అంతా బాగుంది, వివాహం చేయడానికి పురోహితుడు కావాలి. అంతటి లోకానికే జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ జగన్మాతకి జగత్పితకి సంధానం చేసి వివాహం చేసేయడానికి అంటే ఆ స్థాయి వాడు పురోహితుడు కావాలి, మామూలుగా ఎవరు పనికిరారు. అందువల్ల దక్షుడు ఏంటంటే బ్రహ్మగారికి పాదాలు నమస్కారం చేసి, తండ్రి నువ్వే ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అన్నాడు. ఆయన పరమ సంతోషంతో ఒక చక్కటి శుభముహూర్తంలో సతీదేవికి పరమశివుడికి వివాహాన్ని చేయించాడు బ్రహ్మగారు. చేయించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి సమస్త దేవతానీకము కూడా ఇద్దరికీ కూడా ముందు వందనాలు అర్పించి తర్వాత పెళ్లి పెద్దలుగా అక్షంతలేసి ఆశీర్వదించారు. తర్వాత ఇక పరమశివుడు ఆ అమ్మవారిని తీసుకొని తన నివాసానికి నందిని అధిరోహించి నివాసానికి తీసుకెళ్ళిపోయాడు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది అంటే, ఒకసారి పరమశివుడు సతీదేవితో విహరించడానికి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో దండకారణ్యం ప్రాంతంలోకి వచ్చాడు. దండకారణ్య ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కనిపించింది ఆయనకి. ఏమిటది? అప్పుడు రామాయణ కాలం నడుస్తోంది. సీతామహాదేవిని సీతమ్మవారిని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఆ జాడ తెలియక శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా అక్కడ చెట్టు పుట్ట అన్నింటినీ కూడా ఆయన వెతుక్కుంటూ దుఃఖిస్తూ ఏడుస్తూ సీత కోసం గాలిస్తున్నాడు. ఆయన మహా దుఃఖంలో ఉన్నాడు. ఆ సమయంలో పరమశివుడు సతీదేవి సమేతంగా అక్కడికి వచ్చి
ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తిని చూసి ఆనందపడిపోయి పరమశివుడు 2 చేతులు జోడి నమస్కారం చేశాడు. చేయగానే సతీదేవి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి స్వామి, ఈ జగత్తంతటికి నువ్వు ప్రభువి కదా, నువ్వు సామాన్య మానవుడు నమస్కారం చేసేవేమిటి అని అడిగింది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఇదేమిటండి, రామాయణం జరిగింది ఈ కల్పంలో, ఈ 25వ మహాయుగంలో జరిగిన త్రేతాయుగంలో కదా. మరి ఇదంతా ఎక్కడో సృష్టి ఆదిలో జరిగినట్టు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన కథ కదా ఈ రామాయణంలో ఈ పిడకల వేట ఏమిటి అని మీకు అనుమానం వస్తుంది. దీనికి ఒక సమాధానం ఏమిటంటే, రామాయణం అనేది కేవలం ఒక కాలానికి పరిమితమైనది కాదు, ఒక కల్పానికి పరిమితమైనది కాదు. ఎక్కడెక్కడో రామాయణం నిరంతరం జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ రామాయణము. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది దీని వెనకాల. అదేమిటి అనేది, ఎందుకంటే రామాయణం నిరంతరం జరుగుతుందని చెప్పడానికి ఇది ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి కథ. ఇది శివపురాణంలో కూడా ఇది కథ ఉంది. ఈ సతీదేవి శ్రీరామచంద్రమూర్తిని మానవుడేమిటి అడిగినట్టు కథ శివపురాణంలో ఉంది, ఆధ్యాత్మ రామాయణంలో కూడా ఉంది. అందులో వచ్చినటువంటి ఈ అనేక చోట్ల, అనేక రూపాల్లో, అనేక కల్పముల్లో, అనేక లోకముల్లో ఈ రామాయణం జరుగుతుంది అనే నిరంతరం జరిగే ప్రక్రియ విషయాన్ని అందులో చిన్న కథని వచ్చే భాగంలో తెలుసుకుని తదుపరి జరిగినటువంటి కథాక్రమం అంతా కూడా వచ్చే భాగాలు విస్తారంగా తెలుసుకుందాం. అంతవరకు